హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో స్కెచ్అప్లో బేసిక్ ఫర్నిచర్ ఎలా తయారు చేయాలో చెప్తాను. ఫస్ట్ రెక్టాంగిల్ తీసుకుంటున్నాను. ఇక్కడ రెడ్ యాక్సెస్ ఉంది. ఓకే, బ్యాక్ స్పేస్ ఇచ్చి 6.5 ఫీట్ కామా 4 ఫీట్. ఓకే, ఇప్పుడు ఇది ఎంత ఉంది అంటే 6.5 ఫీట్ ఇలాగా, 4 ఫీట్ ఇలాగా. ఓకే, అయితే దీంట్లో డెప్త్ లేదు, మనం డెప్త్ క్రియేట్ చేయాలి. పుష్పుల్ని యూజ్ చేసి జస్ట్ డెప్త్ తీసుకుంటున్నాను. ఒక 2 ఇంచెస్ 3 ఇంచెస్, నేను 2 ఇంచెస్ ఇచ్చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనము ఏం చేయాలంటే వీటికి లెగ్స్ క్రియేట్ చేయాలి టేబుల్కి. ఇది ఒక టేబుల్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, మళ్ళీ రెక్టాంగిల్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఈ ఎండింగ్ పాయింట్ ఉంది కదా, ఇక్కడ నుంచి నేను ఇక్కడికి డ్రాగ్ చేస్తున్నాను. ఇది ఎంత ఉండాలంటే మనకి 2.2 ఇచ్చేస్తున్నాను. 2, 2 ఇంచెస్. ఓకే, ఇక్కడ 2.2. ఓకే, ఇక్కడ కూడా 2, 2 ఇంచెస్. ఈ చివర్లో కూడా బ్యాక్ స్పేస్ 2, 2 ఎంటర్. మళ్ళీ ఇక్కడ బ్యాక్ స్పేస్ 2, 2 ఇంచెస్. ఓకే, ఇప్పుడు టేబుల్ లెగ్స్ క్రియేట్ చేయాలి. అయితే టేబుల్ లెగ్స్ అంటే మళ్ళీ మనము రెక్టాంగిల్ తీసుకొని ఇట్లా లాంగ్గా తయారు చేసి ఇక్కడ ఫిక్స్ చేయడం కన్నా, ఈ రెక్టాంగిల్తో ఇప్పుడు రెక్టాంగిల్ ఇచ్చాం కదా, ఇక్కడ పుష్పుల్ని యూజ్ చేసి డ్రాగ్ చేస్తే ఓకే, దీనికి స్పేస్ ఎంత ఇచ్చేద్దాం. వన్ అండ్ హాఫ్ 2 ఫీట్ ఇచ్చేద్దాం. ఓకే, 2 ఫీట్. అయితే ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది, మీరు చూడండి. ఇక్కడ ఏంటంటే మనము దీన్ని ఎక్స్టెండ్ చేసినప్పుడు ఎక్కడో మనకు తేడా కనిపిస్తుంది. ఏంటంటే ఇది మొత్తం కలిసిపోయి వచ్చేసింది. ఓకే, మనకి యాక్చువల్ టేబుల్ ఎలా ఉంటుందంటే ఇక్కడ కటింగ్ అనేది ఒక లైన్ అనేది కనిపిస్తుంది. ఇలాగా ఇక్కడ ఒక లైన్ వస్తుంది, ఇలా లైన్ వస్తుంది అనమాట. మరి దీనికి రాలేదు. అది ఎలా చేయాలంటే ఆండూ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ పుష్పుల్ని యూజ్ చేసి డ్రాగ్ చేసే ముందు ఇక్కడ ఆప్షన్ కీ ఉంటుంది కదా, ప్లస్ మార్క్ వచ్చింది కదా. ఆప్షన్ కీ అంటే కంట్రోల్ కీ అనమాట. ఈ కంట్రోల్ కీని ప్రెస్ చేసి మనం డ్రాగ్ చేసినట్టయితే ఎక్స్టెండ్ అవుతుంది. ఓకే, 2 ఫీట్. ఓకే, ఓకే 2 ఫీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ మిగిలిన లెగ్స్ కూడా కంట్రోల్ ప్రెస్ చేసి మనం మళ్ళీ డ్రాగ్ చేసిన ఎవ్రీ టైం, క్రియేట్ చేసిన ఎవ్రీ టైం కంట్రోల్ ప్రెస్ చేసి ఇక్కడ మెజర్మెంట్స్లో మనకి మెజర్మెంట్స్ టైప్ చేయడం కాకుండా సింపుల్గా ఏంటంటే పుష్పుల్ కంట్రోల్ డ్రాగ్, ఇక్కడ
ఈ ఎడ్జ్ని మనం పాయింట్ చేసినట్టయితే ఇది ఎంత ఉందో పర్ఫెక్ట్గా దీని హైట్కి వచ్చేస్తుంది. ఓకే, ఎండింగ్ ఇచ్చేస్తున్నాం. ఇప్పుడు చూడండి, ఓకే, ఇవి కూడా సేమ్ అనమాట. పుష్ పుల్, ఎండింగ్ పాయింట్, ఇక్కడ పుష్ పుల్, ఇదైనా తీసుకోవచ్చు. ఓకే, ఎందుకంటే అన్నీ ఈక్వల్గా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు చూడండి ఒకసారి, మనకి టేబుల్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది. ఓకే, ఇప్పుడు నేను త్రిబుల్ క్లిక్ ఇస్తున్నాను, మొత్తం సెలెక్ట్ అయిపోయింది. నేను ఇప్పుడు ఈ హౌస్లో ఒక దగ్గర ప్లేస్ చేయాలనుకుంటున్నాను. ఓకే, దానికి ఏం చేయాలి, ఇక్కడ ట్రిపుల్ క్లిక్, అంతా సెలెక్ట్ అయిపోయింది. మూవ్ టూల్, షార్ట్కట్ మూవ్ టూల్కి ఓకే, ఈ ఒక ఎండింగ్ పాయింట్ తీసుకొని మనము డ్రాగ్ చేయాలన్నమాట. ఓకే, ఆన్ ఫేస్, ఓకే, ఆన్ ఫేస్ అని వచ్చింది కదా, ఇక్కడ అంటే ఫ్లోర్ పైన ఉందన్నమాట. ఓకే, ఇప్పుడు చూడండి, ఓకే, పర్ఫెక్ట్ ఫ్లోర్ పైన పర్ఫెక్ట్గా ఫిక్స్ అయింది. ఓకే, ఓ ఇక్కడ ఈ వాల్ లోపలికి ఇది కలిసిపోయింది. మనం కొంచెం దీన్ని డ్రాగ్ చేద్దాం. ఓకే, మూవ్, ఇప్పుడు మూవ్ టూల్ తీసుకుంటున్నాను. ఫస్ట్ సెలెక్ట్ చేయాలి కదా, ఇప్పుడు ఏమైందంటే మనకి టోటల్గా సెలెక్ట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు చూడండి, టేబుల్ని త్రిపుల్ క్లిక్ ఇచ్చేస్తే టేబుల్తో పాటు ఈ హౌస్ లివింగ్ రూమ్ కూడా మనకి టోటల్గా సెలెక్ట్ అయిపోయింది. ఎందుకంటే ఇది కనెక్ట్ అయ్యి ఉంది ఇక్కడ. ఓకే, ఇప్పుడు దానికి ఏం చేయాలి అంటే అండు ఫస్ట్ దీన్ని గ్రూప్ చేయండి. ఓకే, అలాగే ఈ ఫర్నిచర్ని కూడా గ్రూప్ చేయాలన్నమాట. ఈ త్రిబుల్ క్లిక్ అయినా ఇవ్వచ్చు, ఇలా అయినా సెలెక్ట్ చేయొచ్చు. మనం దేన్ని సెలెక్ట్ చేసామో దానిపైనే మనం రైట్ క్లిక్ ఇచ్చి మేక్ ఏ గ్రూప్ అని చెప్పి ప్రెస్ చేస్తే అప్పుడు ఇది గ్రూప్ కింద అయిపోతుంది. ఇప్పుడు మనము దీన్ని ఈజీగా ప్లేస్ చేయొచ్చు అనమాట. ఓకే, ఓకే, ఇప్పుడు మూవ్ టూల్ తీసుకోండి. ఇక్కడ ఒక ఎండింగ్ పాయింట్ నుంచి డ్రాగ్ చేసి ఇక్కడ మనకు కావాల్సిన ప్లేస్లో సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు కూడా ఈ వాల్ లోపలికి వెళ్ళిపోయింది. ఓకే, కానీ మనం దీన్ని ఈజీగా మూవ్ చేయొచ్చు. ఓకే,
ఇప్పుడు మనము ఇప్పుడు ఫ్లోర్కే టచ్ అయి ఉంది, కాకపోతే మనం ఈజీగా ఈ విధంగా మూవ్ చేసుకోవచ్చు. ఎక్కడ కావాలంటే అక్కడ మనం ప్లేస్ చేసుకోవచ్చు. కొంచెం మూవ్ చేస్తున్నాను నేను. ఓకే, ఒకసారి ఫ్లోర్ పైన ఉందో లేదో చెక్ చేద్దాం. ఓకే, ఫ్లోర్ పైనే ఉంది. ఓకే, ఈ విధంగా మనం ఫర్నిచర్ కూడా తయారు చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.